వెల్కమ్ టు AP7am. అది 1582వ సంవత్సరం అక్టోబర్ 4వ తేదీ. రాత్రంతా హాయిగా నిద్రపోయారు. మరుసటి నాడు లేచి చూస్తే అది అక్టోబర్ 15వ తేదీ. మధ్యలో 10 రోజులు మిస్సింగ్. అసలు ఆ 10 రోజులు క్యాలెండర్లోనే లేవు, ఉండవు కూడా. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లో అంత పాత తేదీ వరకు క్యాలెండర్ ఉండదు, కానీ ఐఫోన్ ఉన్నవారు చూడొచ్చు. మరి ఆ 10 రోజులు ఏమయ్యాయి? వసంతకాలంలో పగలు రాత్రి సమానంగా ఉండే రోజును వసంత విషువత్తు అంటారు. ఏటా మార్చి 21న ఇలా జరుగుతుంది. క్రిస్టియన్లు ఏటా ఈ వసంత విషువత్తు దాటాక వచ్చే పౌర్ణమి తరువాతి ఆదివారం రోజున ఈస్టర్ పండుగగా జరుపుకుంటారు. 1582కు ముందు వరకు జూలియన్ క్యాలెండర్ను అనుసరించేవారు. అందులో తేదీల గణన స్వల్పంగా తేడా ఉండడంతో ఈస్టర్ పండగ సమయం మారిపోయింది. ఆ సమయంలో జూలియన్ క్యాలెండర్ గణనలోని తేడాలను పోప్ గ్రెగరీ సరిచేసి కొత్త క్యాలెండర్ను అమల్లోకి తెచ్చారు. ఆ మార్పుల ప్రకారం క్యాలెండర్ నుంచి 10 రోజులను తొలగించాల్సి వచ్చింది. ఇందుకోసం పండుగలు, ఋతువుల లెక్కలకు ఇబ్బంది రాకుండా ఉంటుందని అక్టోబర్ నెలను ఎంపిక చేశారు. ఆ నెలలో 4వ తేదీ తర్వాత నేరుగా 15వ తేదీని పెట్టేశారు. తర్వాత అలా కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు మనమంతా వాడుతున్నది ఆ గ్రెగోరియన్ క్యాలెండరే, తెలుసా?